ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, నువ్వు కోరుకున్నట్టే అక్క పెళ్లి ఎలాంటి లోటు రాకుండా నువ్వు ఎలా చెయ్యాలనుకున్నావో అలాగే చేశాను. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తూనే ఉందన్నయ్య. లోకంలో చూసే వాళ్ళకి నేను ఒక స్వార్థపరులాగా చెడ్డదానిలాగా కనిపించచ్చు. కానీ నాలో ఉన్న ప్రేమ బాధ అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు. అందుకే ఇష్టం లేకున్నా మిమ్మల్ని చంపిన వాటి మీద పగ తీర్చుకోవడానికే ఏ మార్గం లేక ఆ ఇంటి కోడలుగా వెళ్తున్నాను. చేసిన పొరపాటు వల్ల మీ కుటుంబం నష్టపోయింది. అటు మీ స్నేహితుడి కుటుంబం నష్టపోయింది. మీ చెల్లిని మీరు ఆనందంగా ఉంచడానికి ఎలా ప్రయత్నం చేస్తారో నేను కూడా అలాగే తనని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మా కుటుంబం వల్ల మీకింత అన్యాయం జరిగినందుకు చాలా బాధగా ఉండాది. కానీ పొరపాటున జరిగిన దానికి నీ చెల్లెలు చూపించే అహంకారం చూస్తుంటే నాకస్సలు నచ్చట్లేదు. ఏమో సరిగ్గా నిలబడేదానికి కూడా చోటు కూడా లేదు. అట్టాంటిది ఈ ఇంట్లో 3 రోజుల పాటు ఎట్లుండాలా? వదినా వదినా, కుర్చీలు తెచ్చా వదినా. అక్కడ ఏంటి వదినా? ఏమండి, ఇది తీసుకోండి. పెళ్లి కొడుకు చూడ చక్కగా ఉన్నాడు. మన దుర్గకు తగిన ఈడు జోడు అన్నట్టున్నాడు. నా దిష్టే తగిలేలా ఉంది. విజయ, నీకేమైనా కావాలంటే నాకు కబురు చెయ్యమ్మా. సరే అత్త. బావా, అక్క, కూర్చోండి. వర్ష, ఇదందరికీ ఇవ్వమ్మా. ఏమో కూర్చోవాలంటేనే పక్కింటోళ్ళ కుర్చీలు వేసుకోవాల్సి వస్తుండదే. మరి ఈ 3 దినాలు ఎట్లదా చూసుకుంటారో ఏమో. చూడమ్మా విజయ, ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉండాలా. మాకు కానీ మా ఓళ్ళకు కానీ ఏమైనా లోటుపాట్లు జరిగినాయనుకో ఒక్క క్షణంలో ఈడ నుంచి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరే బాధపడాలా. మీకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మా అక్క బావ సంతోషంగా 3 రాత్రులు ఇక్కడ ఉన్నాకే మీ ఇంటికి వస్తారు. తీసుకోండి బావా. తీసుకో అక్క, తీసుకో. తీసుకోండి. వద్దు వద్దు. వెళ్ళి పాయసం తీసుకురాబో. సరే అమ్మా. తీసుకోండి. వద్దు. తీసుకోండి. అక్క, బావా, ఒకరికొకరు తినిపించుకోవాలి. ఏంటి దుర్గా, తినిపించు. పెండ్లం అయిపోయినావు కదా, ఇంకేమి మొహమాటమా?
నా అల్లుడు కూడా బతిమలాడాలనా ఏంది? బావగారు తీసుకోండి. తీసుకోండి. ఏమ్మా విజయ, విజయ, ఇతను ఇప్పుడు వచ్చాడేంటి? రే, ఎవర్రా మీరందరూ? పట్ట పగలే తాగొచ్చినారా ఏంది? శుభమా అని పెండ్లింటికొచ్చి గొడవ చేస్తుండారో? పిన్ని, మాకు తెలిసిన వాళ్ళే పిన్ని. అంకుల్, అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏంటమ్మా పక్కకెళ్ళి మాట్లాడుకునేది? ఎన్నిసార్లు పక్కకి తీసుకెళ్లి సర్ది చెప్తావు? ఇదిగో చూడండి, ఈ ఇల్లు నా దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అసలు కట్టకపోగా 3 నెలల నుండి వడ్డీ కూడా కట్టడం లేదు. అడిగితే మా అక్క పెళ్ళుంది, అది ఇది అని మాట దాటేస్తున్నారు. ఇక అప్పు వసూలు చేసుకోవడం అయ్యే పని కాదని ఇదిగో ఈ ఇల్లు ఆక్రమించుకోవడానికి వచ్చాను నేను. అంకుల్, ప్లీజ్ అంకుల్, నా మాట వినండి ప్లీజ్. ఆహాహాహా, ఇల్లు కూడా సొంతది కాదనమాట, తాకట్లో ఉంది. బాగుందమ్మా. ఇక మనం ఉండేది ఇక్కడ మనం 3 రోజులు కాదు, మా వదిన అన్నట్లు 3 నిమిషాల్లో ఖాళీ చేస్తున్నాం అనమాట. చూడు విజయశాంతి, మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చారా మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేదా నా మనుషులతో ఇక్కడే ఉండిపోతా. మేమున్నా పర్లేదనుకుంటే మీరు కూడా మాతో పాటు హాయిగా కలిసి ఉండొచ్చు. అంకుల్, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మా పరువు తీయకండి. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడే మా బావ అక్క పెళ్లి చేసుకుని ఇంటికొచ్చారు, బంధువుల మధ్య ఉన్నారు. వాళ్ళ ముందు మీరు ఇలా చేయడం భావ్యం కాదు. ఒక్క వారం రోజులు గడువివ్వండి, మీ వడ్డీ మీకు ఇచ్చేస్తాను. మీరు రావాల్సిన పనే లేదు, నేనే వచ్చిస్తాను. ప్లీజ్ అంకుల్, ప్లీజ్.